చెప్పడానికి వస్తుంది ఆయనకి. సెక్రటేరియట్లో 7.5 సంవత్సరాలు ఇప్పటిదాకా సెక్రటేరియట్కు పోని ముఖ్యమంత్రి చరిత్ర. రాష్ట్రం పుట్టిన కానుంచి మన సీఎం, ఈ రాష్ట్ర సీఎం సెక్రటేరియట్కు పోలే, అడుగు పెట్టలే. దాన్ని కూలగొట్టిందాకా నిద్రపోలే. కూలగొట్టిండి ఇప్పుడు కడుతున్నాడు. రేపు ఎవరో ఏంటో అంటే ఆయన జీవితాంతం మొత్తం ఈ భూమి ఉన్నంత వరకు నేనే సీఎం అని కలలల్లో ఉన్నారు. అదొక భాగం అటుంచితే ధనిక రాష్ట్రం అన్నాడు. అసలు సీఎం కాగానే మనంత ధనిక రాష్ట్రం ఈ భూ ప్రపంచం మీద లేదన్నారు. మీరు విన్నారు కదా టీవీలలో ఆయన స్పీచ్లు, అసెంబ్లీలోనే చెప్పాడు. ధనిక రాష్ట్రం అసలు ఈ భూ ప్రపంచంలో తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు. అసలు మనకు హైదరాబాద్ చాలు, కోట్లే కోట్లు ట్యాక్సుల మీద వచ్చే డబ్బులు అన్నారు. ఇప్పుడు పేద రాష్ట్రం అంటున్నాడు. బంగారు తెలంగాణ చేసేటోడు ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి ఇంకా ధనిక రాష్ట్రాన్ని చేస్తాడా? ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రం చేస్తాడా? చెప్పండి. ఏమైనా మరి ధనిక రాష్ట్రం డబ్బులని ఇవన్నీ ఎక్కడ మామూళ్ళు వస్తాయో, ఎక్కడ పర్సంటేజ్లు దొరుకుతాయో ఆ పెద్ద పెద్ద పనులకు పెట్టి మొత్తం ఊడిచేసి, కుండలో ఉన్న బువ్వంతా ఊడిచేసి కాకులకు గద్దలకు పెట్టి ఇప్పుడు ఇంటోళ్ళని పేదోళ్ళు అంటున్నాడు. మొత్తం ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రానికి, ఉన్న భూములు అమ్మి రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్న ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదు. ఇతనే బంగారు తెలంగాణ చేస్తానని ఆయన ఇంటిని బంగారు తెలంగాణ చేసుకున్న, బంగారు ఇల్లు చేసుకున్న ఈ సీఎంఏ ఇంతవరకు ఒక్క సీఎం కూడా భూములు అమ్ముతా, బంగారాలు అమ్ముతా, ప్రభుత్వ భూములే కాదు ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములు అమ్ముతా, హౌసింగ్ బోర్డు ఇల్లు అమ్ముతా, అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకున్నారు కూడా. అట్టడుగు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇదా పేదవాడికి ఏమైనా ఉందా? ఈ గవర్నమెంట్ వల్ల ఏం లాభం ఉంది పేదవాడికి? పల్లె ప్రాంతంలో నాకు చాలా ఊర్లలో కనీసం శిథిలావస్థలో ఉన్న రోడ్లను కూడా బాగు చేయలేదు. నేను ఇప్పుడు వస్తుంటే కమ్ముకోల దగ్గర ఆగిన, సార్ మీరు వేసిన రోడ్డు చూడండి సార్, ఆడికి ఊడిపోయింది సార్, బొక్కలు పడిపోయింది సార్, మీరుంటే ఇట్టు ఉంటుందా సార్ రోడ్డు అని అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను కమ్ముకోల దగ్గర. కనుక అలాంటి ప్రభుత్వం ఉంది కనుక ప్రజలు నిరుత్సాహంతో ఎప్పుడు బీజేపీ పార్టీని గెలిపియాలా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం బాగుపడుద్ది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే బంగారు తెలంగాణ అయితేనే సామాన్యులుగా కూడా మాట్లాడుకునే కాడికి మన పార్టీ పోయింది. కనుక దాన్ని ఇంకా కొంచెం మనం మనిషికి ఒక చేయి వేసి మన గ్రామాల్లో, మన వార్డులలో మనం ఇంకా బలోపేతానికి మంచి కార్యకర్తలను మనం తయారు చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఒక కమిటీని, అంటే అసలు ఏదైనా పని చెప్పాలంటే ఇది ఈయనకు చెప్పే పని, ఇది ఈయనకు చెప్పే పని అని చెప్పాలి. మన దగ్గర అక్కడ చెప్పుకోవడానికి కమిటీ అంటూ ఏది లేదు కనుక ఒక కమిటీని అఫీషియల్ గా ఫామ్ చేశాను. వాళ్ళందరికీ కూడా క్రియాశీలక ఇవన్నీ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు ఏదైనా ఊరికి పోయినా కూడా బ్యాడ్జ్ పెట్టుకుని బాజాబ్తా నేను ఫలానా బీజేపీ పార్టీకి పోతారు, మీ దగ్గరికి వస్తారు. కనుక మనం పని చెప్పడానికి కానీ వాళ్ళు పని చేయడానికి కానీ ఎవరికన్నా చెప్పాలని అంటే ఈయనకి చెప్తే కరెక్టా, ఆయనకే చెప్తా, ఇవన్నీ ఉంటాయి. కనుక మనం ఒక మనిషిని ఈ పనికి అని పెడితే బాగుంటుందని మనం ఈ కమిటీలు వేసుకున్నాం. కనుక కమిటీ కూడా ఇవాళ అనౌన్స్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.